జై భవాని. నవరాత్రిలో 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా మనకి దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. పెట్టవలసిన నైవేద్యాలు రవ్వ కేసరి అండ్ పాయసం. నేను ఇప్పుడు అమ్మవారికి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మవారికి పూలతో అలంకరిస్తున్నానండి. అందంగా గులాబీ పూలు అండ్ వైట్ పూలతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. అగరబత్తి పెట్టేశానండి అమ్మవారికి. అమ్మవారి నైవేద్యం కోసం పాయసం రెడీ చేసేస్తానండి. కొబ్బరికాయ కొట్టేసి హారతి మొత్తం అందరి దేవుళ్ళకి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకున్నానండి. నిత్య ధూపారాధన కంపల్సరీ వేస్తానండి. ఈరోజు కాత్యాయని దేవి కాబట్టి ఓం కాత్యాయని దేవి నమః అని రాని వాళ్ళు ఓం శ్రీమాతే నమః అనుకుంటూ ధూపమైన వేయండి, జపమైన చేయండి. ఇది కొంచెం ఈజీ ఉంటుంది. దేవియ నమః. ఓం కాత్యాయని దేవియ నమః. ఓం కాత్యాయని దేవియ నమః. ఓం కాత్యాయని దేవియ నమః. అమ్మవారికి ఈరోజు 108 సార్లు కుంకుమార్చన చేసుకుంటూ ఓం కాత్యాయని దేవియ నమః అంటే అమ్మవారి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. డైలీ ఊరేగింపు తీస్తున్నారండి వెంకటేశ్వర స్వామిది మా ఇంటి దగ్గర. అండ్ దర్శనంతో ఈరోజు ఇలా ముగిసింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజీ బ్లాగ్స్.